హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్రస్తుతం అయితే ఈ వీడియో అయితే నేను ఒక మంచి ప్లేస్ గురించి మీకు చూపించడానికే వచ్చానండి. బట్ ఈ వీడియో మాత్రం 8 months బ్యాక్ వీడియో. బట్ అప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే అప్పుడు పెట్టినా కూడా నో యూజ్, బట్ ఇప్పుడు పెడితే మాత్రం చాలా యూజ్ అవుతుంది అందరికీ. సో అందుకని ఇప్పుడు నేను రిలీజ్ చేయడం జరిగింది. సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యాము, వనపర్తి నుంచి. ఇక్కడ నేను వెళ్ళే ప్లేస్ వచ్చేసి 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్లేస్కి గురించి నేను తెలియజేస్తాను. ఆ వెళ్ళే ప్లేస్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ మాకు సింగోటం అనే ఊరు ఉంటుందండి, మధ్యలో ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నరసింహస్వామి లింగ రూపంలో అందరికీ దర్శనం ఇస్తూ ఉంటాడు. ఇక్కడ చాలా చరిత్ర కలిగిన టెంపులే అండి. ఇక్కడ రాజులు పరిపాలించిన ఈ సింగోటంని చాలా ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అది కూడా నేను త్వరలో రిలీజ్ చేస్తానండి. నేను వీడియో షూట్ చేయడం జరగలేదు. సో ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, కొండ పైన ఒక అంటే మొత్తం కోటలాగా ఉంటుంది. అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు టెంపుల్ కూడా ఉంటుందండి. కొంచెం దూరంలో ఇలా 2 టెంపుల్స్ సింగోటంలో ఉంటాయి. ప్రస్తుతం అయితే మేము దర్శనం చేసుకునే టైం లేక వెళ్ళేటప్పుడు చేసుకోలేదండి. రిటర్న్లో వచ్చేటప్పుడు చేశాము, కానీ వీడియో షూట్ చేయడం పాసిబిలిటీ అవ్వలేదు మాకు. సో మేమైతే ఒక మంచి ప్రకృతి ఒడిలో ట్రావెల్ అవుతున్న ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ మంచి చల్లని గాలిని ఆస్వాదిస్తూ మేమైతే ట్రావెల్ చేస్తున్నామండి. సో ఎందుకంటే ఇక్కడికి ఇది చాలా దగ్గరే మాకు. నాగర్ కర్నూల్ నుంచి కొల్లాపూరు, నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ మండలం నుంచి జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ సంగమేశ్వర టెంపుల్ ఉంటుంది. మధ్య దారిలో ఇలా ప్రకృతి యొక్క పార్క్ లాగా కూడా ఉంటుందండి, సోమశిల్లది. సో మేము వెళ్ళే టైంకి అది ఓపెన్లో లేదు. బట్ ఉంటే కనుక మీరు వెళ్ళినప్పుడు నిజంగా వెళ్ళండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు లోపలికి వెళ్ళాక. సో మేమైతే ఆల్మోస్ట్ ఒక ప్లేస్ వరకు వెళ్ళాం. అదేంటంటే సోమశిల సంగమేశ్వర టెంపుల్ని దర్శనం కోసం. దాదాపు 8 నెలలు నీటిలో మునిగి ఉన్న టెంపుల్ కేవలం సంవత్సరంలో 4 నెలలు మాత్రమే పైకి తేలి అందరికీ దర్శనం ఇచ్చే సంగమేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకమైన చరిత్ర గురించి ఈరోజు మీకు తెలియజేయడానికే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది వీడియో చూసారనుకోండి, మీకు చాలా బెనిఫిట్. ఎందుకంటే దాదాపు ఇప్పుడే ఈ గుడి అనేది పైకి తేలి వాటర్లో దర్శనం అవుతాడు. సో జూలై వరకు ఈ టెంపుల్ అనేది మార్చ్ ఎండింగ్ నుంచి జూలై ఎండింగ్ వరకు మనకు ఈ దర్శనం ఇస్తాడు సంగమేశ్వర ఆలయంలో శివయ్య. సో ఇక్కడ ఈ ప్లేస్ ఆల్మోస్ట్ ఇక మీకు చూస్తున్న ఈ ప్లేస్ అంతా వాటర్తో నిండి ఉన్నదే అండి. బట్ ఈ 4 నెలలు మాత్రం వాటర్ ఉండదు. దాదాపు కొంత దూరం వరకు మనం ట్రావెల్ అవ్వచ్చు మన ఓన్ వెహికల్లో అయితే. సో అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మాత్రం మనకు పాసిబిలిటీ లేదు. సో అవతలికి వెళ్ళడానికి అంటే 7 నదుల సముక్త నదుల సంగమేశ్వరుడు ఆలయము 7 నదుల మధ్యలో ఉంటాడండి. ఇక్కడ 7 నదులు కలిసి ఉంటాయి. అవి ఏంటంటే కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలప్రార, భీమరతి, భవనాసి. అయితే ఈ 6 నదులు మాత్రమైతే భవనాసి తప్ప మిగతా 6 నదులు స్త్రీ నదులు. భవనాసి మాత్రం పురుష నది అన్నమాట. బట్ ఈ నదుల సంగమం 7 నదుల నదుల సంగమం మధ్యలో ఈ సంగమేశ్వర ఆలయ దర్శనం మనకు కనిపిస్తుంది. సో ఎప్పుడు 8 నెలలు నిండి ఉండి ఓన్లీ ఒక 4 నెలలు మాత్రమే మనకు దర్శనం ఇస్తాడండి సంగమేశ్వర ఆలయం సోమశిలలో. సో ఇట్లా మేమైతే బోట్లో ట్రావెల్ చేసాం. పర్ హెడ్ 100 రూపీస్ అయితే వన్ సైడ్ తీసుకుంటారు. మళ్ళీ రిటర్న్ రావడానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టోటల్గా 200 రూపీస్ అన్నమాట. సో వెళ్తున్నప్పుడు ఈ వాటర్లో చాలా ఆ ప్రకృతి ఆస్వాదిస్తూ ఆనందంగా వాటర్లో మేము వెళ్తుంటే ఆ మజానే వేరే ఉంటుందండి. నదుల సంగమంలో నిజంగా 7 నదుల సంగమం ప్రవహిస్తూ ఇలా అంత నదులు కలిసి ఉంటాయి. మేము ఫస్ట్ అయితే వెళ్ళాక ఒక పాయింట్ దగ్గరికి తీసుకెళ్లారు. అంటే మిడిల్ ఆఫ్ పాయింట్ అనే చెప్పాలండి, నది యొక్క మధ్యలో. అక్కడే మేము ఇలా దీపాలు తీసుకొని వెళ్ళాము, నదిలో వదిలితే చాలా మంచిది అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే వాటర్లో దీపాలు అయితే వదలడం జరిగింది. ఆ దేవుడి కోసము ఆ వాటర్లో అన్ని నదుల సంగమం. అయితే ఇక్కడ 7 నదుల సంగమం అనేది ప్రవహిస్తూ శ్రీశైలము ద్వారిగా వెళుతూ కాశీ నది ప్రవాహంగా వెళుతూ చివరిగా సముద్రంలో
కలిసిపోతుందంట ఈ నదుల సంగమం అంతా. ఇక్కడే అండి ప్రత్యేకంగా సంగమేశ్వరుడు వెలవడం జరిగింది. ఇక్కడ చరిత్ర గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇది 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రదేశం అని చెప్తారండి. చాలా సంవత్సరాల క్రితం శ్రీశైలం యొక్క కృష్ణానది డ్యామ్ కట్టడం వలన అప్పుడు ఈ ప్రాంతం అంతా మునిగిపోయి దాదాపు 23 సంవత్సరాలు నీటిలోనే ఈ సంగమేశ్వర ఆలయం అనేది మునిగి ఉంది. 2003 నుంచి ఈ ప్రాంతం అనేది, ఆ దేవాలయం అనేది తేలడం జరగడం స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి. చాలామంది భక్తులు ఈ 4 నెలలు ఆ సంగమేశ్వరుని దర్శించుకోవడం జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఒక పాయింట్ దగ్గర మేము ఆగిపోయాము బోట్లో వచ్చి, తర్వాత మళ్ళీ కొంచెం అప్పుగా ఎక్కాము, ఆ తర్వాత ఇలా ఆటోలో ట్రావెల్ అవుతున్నాం. చూడండి మొత్తము మట్టి, ఆ ప్రాంతం అంతా ఎలా ఉందో, రోడ్డు కూడా కరెక్ట్గా లేదు. ఆటోలోనే కంపల్సరీగా వెళ్ళడం జరుగుతుందండి. ఇదంతా వాటర్లో మునిగిన ప్లేసే, బట్ మనం ఈ టైంలో లేవు కాబట్టి అలా వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే టెంపుల్ వాతావరణానికి ముందు స్టార్టింగ్కి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బాగా మనకు దర్శనం ఇస్తున్నాడో ఆ టెంపుల్ సంగమేశ్వర ఆలయం. పాచితో ఎన్ని సంవత్సరాలు ఉండి ఇంత పాచను కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తారండి ఈ 4 నెలలు వచ్చే భక్తుల కోసం. కానీ మనకైతే ఆనవాళ్ళు అయితే చాలా బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. మీకు నేను చాలా జూమ్ చేసే చూపిస్తున్నాను చూడండి ఎంత కళాత్మకంగా ఉందో ఈ టెంపుల్ యొక్క శిల్పకళ. సో ఇక్కడ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటో చెప్తానని చెప్పాను కదండి. పూర్వము పాండవులు జూదంలో ఓడిపోయి దాదాపు కొన్ని నెలల పాటు ఇక్కడ ఉన్న కొల్లాపూర్ ఊర్లో ఉండడం జరిగిందంట. అదే టైంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒకటి చెప్తాడంట. ఏమని అంటే, ఇక్కడ ఒక శివలింగ దర్శనాన్ని, అంటే శివలింగాన్ని ప్రతిష్ఠించి శివలింగానికి పూజలు చేస్తే మంచిది అని చెప్తాడంట. ఆ ప్రకారమే ధర్మరాజు భీముడికి ఆ పని అప్పచెప్తాడంట. కాశీకి వెళ్ళి శివుడిని తీసుకొని రండి అని చెప్తాడంట. భీముడు కాశీకి వెళ్ళి శివుడిని తీసుకొని వచ్చే టైం సరిపోక లేట్ అయ్యే టైంలో అప్పుడు ధర్మరాజు ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్న వేప చెట్టు యొక్క మొద్దును కొట్టేసి శివలింగంలాగా తయారు చేసి ఇక్కడ శివుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తాడంట. ఆ పూజలు చేస్తున్న క్రమంలోనే భీముడు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొని వస్తాడంట. అప్పుడు కోపంతో రగిలిపోయిన భీముడు నా శివలింగాన్ని ప్రతిష్ఠించలేదని విసిరి పాడేస్తాడంట భూమిపైకి. అప్పుడు ఆ శివలింగము 12 ముక్కలుగా విడిపోయి అక్కడే ఉన్న సోమశిల ప్రాంతంలో పడిపోయి జ్యోతిర్లింగాల టెంపుల్గా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. బట్ ఇక్కడ మాత్రం నేను చెప్పేది ఓన్లీ సప్తనదుల సంగమేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత, టెంపుల్ యొక్క ప్రత్యేకతనే చెప్తున్నాను. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా, ఇందాక చెప్పాను కదా ధర్మరాజు ప్రతిష్ఠించిన వేప చెట్టు మొదడుతో చేసిన శివలింగం యొక్క ప్రత్యేకతంగా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటర్లో మునిగిపోయినా కూడా శివలింగం అనేది చెక్కు చెదరకుండా అలాగే ఉంది అండి. ధర్మరాజు ప్రతిష్ఠించిన వేప చెట్టు యొక్క బెరడుతో చేసిన శివలింగము ఎంత బాగుంటుందో తెలుసా అండి. లోపలికి వెళ్ళాక, ఆలయం యొక్క లోపల అడుగు పెట్టాక చాలా బాగుంటుంది. అసలు మనం ఏ అనుభూతిని పొందుతామో మాటల్లో చెప్పలేమండి. ఇక్కడ నేను చూపిస్తున్నది వాటర్ యొక్క కొంచెం కోనేరు లాగా ఉండేలాగా అక్కడ పెట్టారు. సో ఇక్కడ చాలా టెంపుల్స్, ఉప టెంపుల్స్ కూడా బయట చుట్టుపక్కల ఉన్నాయి. ఇక్కడ లలితాదేవి అమ్మవారు కూడా దర్శనం ఇస్తారండి. చుట్టూ చూస్తున్నంతసేపు ఆ శివయ్య సంగమేశ్వర ఆలయం చుట్టూ తిరుగుతున్నంతసేపు మనం ప్రపంచాన్ని ఎంత బాగా ఆస్వాదిస్తున్నామో అన్న ఫీల్ని పొందుతామండి. 830 అడుగుల లోతుకు దిగిన తర్వాతే ఈ ఆలయం యొక్క దర్శనం చేసుకోగలుగుతాం. శ్రీశైలం యొక్క బ్యారేజ్లో, డ్యామ్లో 830 అడుగులు వాటర్ దిగితేనే ఈ టెంపుల్ యొక్క మనకు దర్శనం జరుగుతుందండి. సో ఎవ్రీ ఇయర్ 8 నెలలు నీటిలోనే మునుగుతూ ఉంటూ కేవలం 4 నెలలు మాత్రమే పైకి తేలుతూ మనకు దర్శనమిస్తాడు ఆ సంగమేశ్వరుడు. ఎవరైనా ఇక్కడికి వచ్చి పితృదేవతల యొక్క పితృదేవతలకు పిండాలు పెట్టాలన్నా, లేక అక్కడ స్నానాలు చేసినా మంచిగా ఫలితం ఉంటుంది. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడే కరెక్ట్ టైము. సో అందుకే ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇదండి సంగమేశ్వరాలను. థ్యాంక్ యూ.